ఏడ దొరికిన సంతరా బాబు ఇది. ఎంగిలి నాకు ప్రాణం అంటున్నారు. పిచ్చిరా ఇది పిచ్చి అంటూ చాలామంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్‌గా మనం చూసాం 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి అంటే 'హరిహర వీరమల్లు' అక్కడ సక్సెస్ మీట్‌కొచ్చి చాలా ఫేమ్ అయిందనమాట. మరి ఎందుకు ఇప్పుడు తన మీద ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా 'హరిహర వీరమల్లు' సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అయితే చేసిందనమాట. అక్కడ సనాతనం గురించి హీరో చెప్పే క్యారెక్టర్‌లో వీళ్ళకి ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది సినిమాలో. సో ఆవిడ ఆ క్యారెక్టర్‌లో చాలా మంచిగా కనిపించి అంటే ఒక 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలో రోల్ అంటే ఎవరన్నా ఎందుకు అంటే ఆలోచించకుండా చేసేస్తారు. అది చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద క్యారెక్టర్ అయినా. సో ఆ సినిమాలో ఒక మంచి ఎక్కువసేపు ఉండే క్యారెక్టర్ చేసింది ఆవిడ. సో ఖచ్చితంగా ఆ సీన్ అంతటికి ఆవిడ మంచి లీడ్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళని కొడుతూ ఉంటే హీరో వచ్చి కాపాడే సీన్ అనమాట అది. సో ఖచ్చితంగా దాంట్లో ఆవిడైతే బాగా చేశారు. ఇంతకు ముందు కూడా ఏదో సినిమాలో ఉన్నట్టుంది, అంత ఐడియా లేదు కానీ సో మన స్టేజ్ పైన 'పవన్ కళ్యాణ్' గారు సక్సెస్ మీట్లో పిలిచి ఆవిడని విష్ చేశారనమాట. మీరు ఈ సినిమాలో చేశారు కదా అని చెప్పి. సో ఇంకా ఆవిడ ఎగ్జైట్మెంట్ మనం చూడాలి. ఎంత బాగా ఇదైపోయిందంటే 'పవన్ కళ్యాణ్' గారు స్టేజ్ మీద పిలవడం అంటే ఆమెకు అదొక మంచి ఫీలింగ్. ఏ ఫ్యాన్స్కైనా కూడా ఒక మంచి ఫీలింగ్ అనమాట. చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ బాగా ఎగ్జైట్ అయిపోయి ఫోటో తీసుకుని ఆయన ఇంకా గట్టిగా కౌగిలించుకోవాలనే రేంజ్లో ఆవిడైతే ఫుల్ హల్చల్ చేసిందనమాట. సో ఇంకా ఆవిడ ఎవరు అని చెప్పి అందరి దృష్టి, మీడియా అందరి దృష్టి కూడా ఆవిడపైనే పడింది. సో తర్వాత ఆవిడని ఇంటర్వ్యూలకు పిలవడం, అందరూ కూడా ఆవిడని క్వశ్చన్ చేయడం. సో ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తుంది ఏంటంటే, నేను 'పవన్ కళ్యాణ్' గారికి ఫ్యాన్ కాదండి, భక్తురాలు అన్నట్టుగా చెప్తుంది. సో మేమంతా ఆయన కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, హ్యాపీనెస్లో ఉన్నా ఆయనకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. సో ఇంకా ఆయన ఒకసారి కరోనా టైంలో మాస్క్ పెట్టుకుంటే అది కూడా నేను పెట్టుకున్నాను. సో ఆయన వాటర్ బాటిల్ తాగి వదిలేస్తే నేను కూడా తాగి అది దాచుకున్నాను అని చెప్పి. సో అవన్నీ ఆయన ఏది చేసినా కూడా మాకు బాగానే ఉంటుందని చెప్పి ఆవిడైతే చాలా చెప్పేటప్పుడు కూడా ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలామంది ఒక వేరే తప్పు దృష్టిగా ఆలోచించి ఆవిడని ఏదో ట్రాల్ చేయాలన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకు అంత ఇది, వాళ్ళు మామూలు మనుషులే కదా అని చెప్పి. సో ఎవరికైనా సెలబ్రిటీలు అంటేనో, ఒక వాళ్ళ హీరో అంటేనో చాలా అభిమానం ఉంటుంది. సో ఈవిడ కూడా ఆవిడ అభిమానాన్ని ఆ రూపంలో చూపించుకుందనమాట. సో ఆవిడ చెప్పే కొంచెం అతిగా ఉంది, మరి ఏడ దొరికిన సంతరా బాబు అని చెప్పి చాలామంది అయితే ట్రాల్స్ చేస్తున్నారు. సో ఇది రాజకీయంగా కాకుండా మామూలుగా సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా బాబు ఇదేంట్రా బాబు, ఇది ఒక అభిమానం అని చెప్పి చాలామంది ట్రాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో మరి ఇట్లాంటివి చేసినప్పుడు మరి ఆ క్యారెక్టర్ అనేది కొంచెం బ్యాడ్ అయితే కనుక మళ్ళీ సినిమాల్లో అవకాశాలు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మరి అవి నిలుపుకోవాలి అంటే ఒక సెటిల్డ్గా మెయింటైన్ చేస్తూ క్యారెక్టర్ని అలా వెళ్ళిపోవాలి. సో మరి ఇక్కడ ఈ 'పవన్ కళ్యాణ్' గారిని చూసి అక్కడ ఎగ్జైట్మెంట్తో ఆగిపోయిందంటే ఆవిడ ఒక గొప్ప నటిగా రాణించగలదా అని చాలామందిలో కూడా అనుమానాలు వస్తున్నాయి. సో మరి ఇట్లా ఉంటే కరెక్ట్ కాదని కూడా చాలామంది ఆవిడకి సలహాలు కూడా ఇస్తున్నారంట. మరి ఇంకా ఎంతమంది ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంకా ఎన్ని ఒక సీక్రెట్స్ 'పవన్ కళ్యాణ్' గారి గురించి ఆవిడ చెప్తారు. సో మరి ఆవిడ ఫ్యానిజాన్ని ఎలా బయట పెట్టుకుంటారో అని 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్ మాత్రం ఆవిడకి సినిమా మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మిగిలిన వాళ్ళ దృష్టిలో మాత్రం ఆవిడ ట్రాల్స్కి గురవుతుంది. మరి చూద్దాం, ఇంకా ముందు ముందు మంచి సినిమా అవకాశాలు వచ్చి ఆవిడ మంచి పేరు తెచ్చుకుంటుందేమో టాలీవుడ్లో, చూడాలి.